హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మృదుల. వెల్కమ్ టు అవర్ ఛానల్ Mrudulaschallenges. మామూలుగా మనందరం నిమ్మరసం తాగుతూ ఉంటాం. వాటి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని తెలుసు. కానీ గోరువెచ్చని నిమ్మరసం రోజు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పుడు మనం ఆ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే మన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ముందుగా మనం ఈ నిమ్మరసంలో అంటే నిమ్మకాయలో ఏంటి ఉపయోగాలు ఉన్నాయి, ఏంటి విటమిన్లు ఉన్నాయి, ఎందుకు మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. నిమ్మకాయల్లో ఎక్కువ మోతాదులో విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. అంటే విటమిన్ బి, సి, కాల్షియం, పొటాషియం, ఐరన్, మ్యాగ్నీషియం, ఫైబర్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయండి. ఫస్ట్ మనం లెమన్ వాటర్ని తాగటం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. తర్వాత దాన్ని ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలనేది తెలుసుకుందాం. నిమ్మరసం రోజు తాగడం వల్ల ఫస్ట్ యూజ్ ఏంటంటే మీ స్కిన్ గ్లోయింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే వ్రింకిల్స్ని తగ్గిస్తుంది. నిమ్మరసం మీ స్కార్స్ ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది. ఎయిర్ స్పాట్స్ని తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న చెడ్డ కెమికల్ని తగ్గించి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. రెండో ఉపయోగానికి వస్తే కనుక ఇది వెయిట్ లాస్కు బాగా ఉపయోగపడుతుందండి. నిమ్మరసాన్ని రోజు పరగడుపున తాగడం వలన వెయిట్ లాస్ అవుతారు. ఈ రసంలో పెక్టిన్ ఫైబర్ ఉంటుందండి. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల మీరు తక్కువ తింటారు కాబట్టి బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. మూడో ఉపయోగానికి కనుక వస్తే ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా బాగా పనిచేస్తుందండి. ఈ లెమన్ జ్యూస్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి ఇమ్యూనిటీ సిస్టమ్కి బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మీరు స్ట్రెస్లో ఉంటే కనుక మీ విటమిన్ సి లెవెల్ బాగా తగ్గిపోతాయండి. అప్పుడు మీరు ఈ నిమ్మరసాన్ని తాగితే కనుక మీరు వెంటనే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారండి. ఇదే మన 4th టిప్ అండి. ఇంకా 5th టిప్కి వచ్చేసరికి ఈ లెమన్ జ్యూస్ని తాగటం వల్ల మీ పొట్టలో టాక్సిన్స్ని లూజ్ చేస్తూ ఉంటుంది. దీనివలన డైజెషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గుండెలో కొంతమందికి మంటలా ఉంటుంది కదా, దాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఆరో ఉపయోగానికి వస్తే ఈ నిమ్మరసంలో ఎక్కువ పొటాషియం అనేది ఉంటుందండి. ఈ పొటాషియం మీ గుండె, మెదడు నరాలను సరిగ్గా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా 7th ఉపయోగానికి వస్తే ఈ నిమ్మరసం కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్ మీ శరీరంలో ఉన్న బ్యాడ్ కెమికల్స్ని తీసివేసి బ్లడ్ ప్యూరిఫై చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా 8వ ఉపయోగానికి వస్తే మీకు నీరసంగా ఉంటే నిమ్మరసం తాగడం వల్ల నీరసాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ మీకు సిగ్గా అనిపిస్తే వెంటనే నిమ్మరసం తాగండి, వెంటనే సిగ్నెస్ని తగ్గిస్తుంది మీకు. ఇంకా 9వ ఉపయోగానికి వస్తే కనుక నిమ్మరసం మంచి ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుందండి. ఇది మీ యాంగ్జైటీని, డిప్రెషన్ని తగ్గిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు నిమ్మకాయల్ని జస్ట్ స్మెల్ చేస్తే చాలండి, నిమ్మకాయల్ని ఇలా వాసన చూడడం వల్ల మీ నర్వస్ సిస్టమ్ని సరిగ్గా ఉండేటట్లు కూడా చేస్తుంది. ఇంకా మన 10వ ఉపయోగానికి వస్తే కనుక మీ వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. రోజు నిమ్మరసం తాగటం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు ఏవి మీ దరి చేరకుండా ఉండేటట్టు కూడా చేస్తుంది. మీ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని, ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా ఉండేటట్టు ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అంతేకాకుండా మీ శరీరంపై ఏవైనా ఇన్ఫెక్షన్లు ఏవైనా ఉంటే వాటిని కూడా తగ్గించడానికి కూడా ఫైట్ చేస్తుంది. ఈ నిమ్మరసం తాగటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అంతేకాకుండా దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ. వీటిని తాగటం వల్ల మీ హెల్త్కి ఒక పెద్ద మంచి మార్పు అనేది వస్తుందండి. ముఖ్యంగా ఈ రోజుల్లో అంటే ఈ కరోనా టైముల్లో, ఈ రోజుల్లో అంటే ఇన్ఫెక్షన్లు, ఫ్లూస్ ఏమైనా ఉండే టైముల్లో, ఈ వర్షాకాలం టైముల్లో మీరు గనక ఈ నిమ్మరసాన్ని తాగుతూ ఉండటం వల్ల మీకు మీ ఇమ్యూనిటీ సిస్టమ్, మీ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి మీరు మంచి హెల్తీగా ఉండటానికి, మంచి లైఫ్ స్టైల్, గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్లో ఉండటానికి బాగా ఉపయోగపడుతుందండి ఈ నిమ్మరసం. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం, చాలా ఈజీ. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీన్ని మీరు ఎర్లీ మార్నింగ్ తాగాలండి, అంటే పరగడుపున తాగాలి. ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. అందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని కలపండి. కలిపి
ఎంప్టీ స్టమక్లో మీరు తాగాలి. ఇది తాగిన తర్వాత 1 అవర్ వరకు ఏం తినకూడదు. కనీసం హాఫ్ అన్ అవర్ వరకైనా ఏమి తినకుండా తాగకుండా ఉండాలి. ఒకవేళ మీరు వెయిట్ లాస్ కనుక ఈ నిమ్మరసం తాగాలి అనుకుంటే ఈ నిమ్మరసంలోనే 1 స్పూన్ తేనె కలుపుకొని యాడ్ చేసి మీరు రోజు తాగుతూ ఉంటే కనుక మీరు వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకిప్పుడు నిమ్మరసం మన బ్యూటీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందామండి. ముఖ్యంగా మనం ఈ నిమ్మరసాన్ని నేరుగా అప్లై చేయకూడదు. దీనిలో ఏదైనా మిక్స్ చేసి అప్లై చేయాలి. మనం తాగడానికైనా సరే డైరెక్ట్గా నిమ్మరసం తాగలేం కదా, వాటర్లో మిక్స్ చేసుకొని తాగుతాం. అలాగే మనం ఫేస్కి కానీ హెయిర్కి కానీ అప్లై చేసేటప్పుడు కూడా ఏదైనా వేరే ఇంగ్రీడియంట్ మిక్స్ చేసి అప్లై చేస్తే కనుక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ నిమ్మరసం పింపుల్స్ని, వాటి మచ్చల్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. స్కార్స్ని, ఏజ్ లైన్స్ని, వ్రింకిల్స్ని కూడా తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ నిమ్మరసం డైరెక్ట్గా అప్లై చేయకూడదని చెప్పాను కదా, ఇప్పుడు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉదాహరణకి కలపచ్చో తెలుసుకుందాము. కొద్దిగా గంధంలో నిమ్మరసాన్ని కలిపి అప్లై చేయడం వల్ల మీ స్కిన్ మంచి గ్లో వస్తుంది. అదేవిధంగా శనగపిండిలో నిమ్మరసాన్ని కలిపి అప్లై చేయడం వల్ల వ్రింకిల్స్, ఏజ్ లైన్స్ అవన్నీ స్పాట్స్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అలోవెరాలో కనుక నిమ్మరసాన్ని కలిపి ఫేస్కి అప్లై చేస్తే మీ పింపుల్స్, వాటి మచ్చలు అవన్నిటిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. శనగపిండిలో నిమ్మరసాన్ని కలిపి మొత్తం శరీరానికి అప్లై చేసి ఒక 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే కనుక మీ ఫుల్ బాడీ మంచి గ్లోయింగ్ వస్తుందండి. ఇది మంచి బాడీ పాలిషింగ్గా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ నిమ్మరసం మన హెయిర్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం అండి. మీకు బాగా డాండ్రఫ్ ఉంటే కనుక కొద్దిగా కొబ్బరి నూనెలో నిమ్మరసాన్ని కలిపి హెయిర్కి అప్లై చేయండి. ఒక 1 అవర్ ఆగిన తర్వాత తలస్నానం చేసేయండి. ఇలా 2-3 సార్లు చేయాలండి. అంటే వారానికి మీకు డాండ్రఫ్ బాగా ఉంటే వారానికి 2 సార్లు ఉపయోగించండి, లేదంటే వారానికి 1 సారైనా ఉపయోగించండి. ఇలా 2-3 సార్లు చేస్తే మీ డాండ్రఫ్ పూర్తిగా తగ్గిపోతుందండి. మీరు హెయిర్ గ్రోత్కి, అంటే హెయిర్ స్మూత్కి, గ్రే హెయిర్కి రకరకాల హెయిర్ ప్యాక్స్ని వేసుకుంటారు కదా, ఆ హెయిర్ ప్యాక్ని ఉపయోగించే ముందు దానిలో ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కలిపి అప్లై చేస్తే కనుక మంచి రిజల్ట్ అనేవి వస్తాయండి. చూసారా అండి, ఈ నిమ్మరసం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అటు హెయిర్కి ఉపయోగపడుతుంది, అంతేకాకుండా మంచి గుడ్ హెల్త్కి ఉపయోగపడుతుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచి రోగాలనేవి మన దరిచేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. మరియు బ్యూటీకి కూడా ఉపయోగపడుతుంది. మొత్తం టోటల్ ఫుల్ బాడీకి ఉపయోగపడుతుందండి. అటు హెల్త్కి ఉపయోగపడుతుంది, హెయిర్కి ఉపయోగపడుతుంది, ఫేస్కి ఉపయోగపడుతుంది. టోటల్గా ఒక మంచి మెడిసిన్ లాగా ఉపయోగపడుతుందండి ఈ నిమ్మకాయ. ఇంకెందుకు ఆలస్యం, రోజు డైలీ ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని గోరువెచ్చని నీళ్ళల్లో కలిపిన పరగడుపుని తాగండి. మీకు పింపుల్స్ లేదా హెయిర్ ప్రాబ్లం ఏమైనా ఉంటే వాటికి తగ్గట్టు అప్లై చేయండి. ఇలా వాడేసిన తర్వాత నిమ్మ చెక్కలు కూడా వేస్ట్ కావండి. ఆ నిమ్మ చెక్కలతో కూడా మన హౌస్ క్లీనింగ్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా క్లీన్ చేసుకోవాలి, దాన్ని ఎలాగా రెసిపీని ఎలా తయారు చేయాలి అనేది నేను ఆల్రెడీ ఇదివరకు వీడియోలో చెప్పాను. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.